హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ది అన్హోలీ అనే ఒక హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లో మనకు 1845లో జరిగే ఒక ఇన్సిడెంట్ని చూపిస్తారు. ఒక ఊరి వాళ్ళందరూ కలిసి ఒక ఆమెని చెట్టుకి కట్టేసి చంపేస్తూ ఉంటారు. ఆ లేడీ దగ్గరికి ఒక అతను వచ్చి తన ఫేస్కి మాస్క్ పెట్టి సుత్తితో ఆ మాస్క్ని కొడతాడు. సో ఆ మాస్క్ పెట్టిన తర్వాత ఆమెను అదే చెట్టుకి వేలాడదీసి అక్కడ కాల్చి చంపేస్తారు. ఆమె చనిపోతున్నప్పుడు ఒక ఫాదర్ అక్కడికి వచ్చి ఒక బొమ్మలో ఆమె ఆత్మను బంధిస్తాడు. అంతా అయిపోయాక ఆ లేడీ బాడీ ఆ చెట్టుకు వేలాడుతున్నట్టు మనం చూడొచ్చు. సీన్ కట్ అయి మనకు స్టోరీ ప్రజెంట్ టైంకి వస్తుంది. ఫెన్ అనే ఒక రిపోర్టర్ని చూడొచ్చు. తను ఒకప్పుడు ఒక పెద్ద న్యూస్ ఛానల్లో పని చేసేవాడు. కానీ తను ఎక్కువగా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి దాన్ని రిపోర్ట్ చేసేవాడు. దానివల్ల తన జాబ్ పోయి ఉంటుంది. తనకి ప్రజెంట్ ఇప్పుడు జాబ్ లేక చిన్న చిన్న పనులు ఒప్పుకొని న్యూస్లు క్రియేట్ చేసి వాటిని అమ్ముతూ ఉంటాడు. దానికోసమే ఒక అతను ఫోన్ చేసి బ్యాన్ఫీల్డ్ అనే ఊర్లో ఒక ఆవుకి సంబంధించిన కేసు ఉందని దాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. ఫెన్ అక్కడికి వెళ్తాడు, కానీ తనకి ఆ న్యూస్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. తను అక్కడుండే ఫార్మర్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి చర్చ్ ఫాదర్ అయిన విలియం వస్తారు. ఆ ఫార్మర్తో ఈ ప్రాపర్టీ చర్చ్దని, ఆవుని బయటికి తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. ఎనీహౌ ఫాదర్ అతనితో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే ఫెన్కి అక్కడే ఉండే చెట్టు దగ్గర నుంచి ఏదో ఒక వాయిస్ వినిపిస్తుంది. తను మెల్లిగా నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. తనకి ఆ చెట్టు దగ్గర ఒక బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చైన్లతో కట్టేసి ఉంటారు. ఆ బొమ్మ పైన ఒక డేట్ కూడా ఉంటుంది, February 31, 1845. నిజానికి ఫిబ్రవరిలో 31 రాదు. అది చూస్తున్నప్పుడు వెనక నుంచి ఆ ఫార్మర్ వచ్చి ఇవి ఇక్కడ పొలాల్లో చాలా కనిపిస్తాయని వాటిని గుడ్ల కోసం పూడ్చి పెడతారని చెప్తాడు. కానీ దీన్ని చైన్లతో కట్టేశారు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్తాడు. అప్పుడే ఇక్కడ ఫెన్ ఆ బొమ్మని తొక్కి పగలగొట్టి ఈవిల్ బొమ్మ ఒక చెట్టు దగ్గర దొరికిందని, అది పగిలిపోయినప్పటి నుంచి నీ ఫామ్లో దెయ్యాలు తిరుగుతున్నాయని న్యూస్ రాస్తానని, ఇలాంటి న్యూస్ని చాలామంది చూస్తారని తను ఆ ఫార్మర్ని ఆ బొమ్మ దగ్గర నిలబెట్టి ఫోటో తీసుకుంటాడు. ఆ పగలగొట్టిన బొమ్మని ఆ చెట్టు దగ్గరే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫెన్ ఆ రోజు రాత్రి ఆ ఊరి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ తను కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరో తన కారు ముందుకి వస్తారు. ఆ అమ్మాయిని తప్పించేకి తన కార్ని పక్కకు తిప్పేస్తాడు. అది కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుకి గుద్దేస్తుంది. తను కారు దిగి వెంటనే ఆ అమ్మాయిని చూసేకి వెళ్తాడు. ఆ అమ్మాయి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఆమెను ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇంతకుముందు ఫెన్ బొమ్మ పగలగొట్టిన చెట్టు దగ్గరికే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తను నా ఆత్మను నీకు సమర్పిస్తా అని ఆ చెట్టు దగ్గర చూసి చెప్తూ ఉంటుంది. తను అలా చెప్తున్నప్పుడు ఫెన్ అక్కడికి వెళ్ళి ఆమెను ముట్టుకుంటాడు. దాంతో ఆమె అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. ఆ అమ్మాయిని తను చర్చ్ ఫాదర్ విలియం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు ఎలెస్. విలియం తన అంకుల్ అని, తనే అలెస్ని చూసుకుంటూ ఉంటాడని మనకు ఇక్కడ తెలుస్తుంది. తను అలెస్ని చూసి వెంటనే డాక్టర్ నాట్లీకి కాల్ చేసి పిలుస్తాడు. డాక్టర్ నాట్లీ అక్కడికి వచ్చి అలెస్ని చెక్ చేస్తుంది. ప్రస్తుతానికి తనకు ఏ ప్రాబ్లం లేదని, కావాలంటే టుమారో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తనకు చెకప్ చేద్దామని చెప్తుంది. ఇక్కడ అలెస్ డాక్టర్తో సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటుంది. అలెస్కి చిన్నప్పటి నుంచి మాటలు రావు. తను మాట్లాడలేదు, ఇంకా వినలేదు కూడా. అది చూసి ఫెన్కి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. తను డాక్టర్ నాట్లీతో బయటికి వచ్చేస్తాడు. తను ఆమెతో నేను అలెస్ని చూసినప్పుడు ఆ చెట్టు దగ్గర తను మాట్లాడింది అని చెప్తాడు. ఇక్కడ డాక్టర్ నాట్లీ నువ్వు ఫుల్గా తాగేసావని, ఒకవేళ అలెస్కి ఏమన్నా జరిగి ఉంటే నీపైన కేసు పెట్టేవాళ్ళమని చెప్పి అరుస్తుంది. నువ్వు మత్తులో ఇదంతా ఊహించుకుంటున్నావని తనని ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫెన్ తన కార్ని రిపేర్ చేపిస్తూ ఉంటాడు. తను అతనికి పని ఇచ్చిన అతనికి కాల్ చేసి స్టోరీ మొత్తం రెడీగా ఉందని, నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తా అని చెప్తాడు. కానీ అతను మాత్రం నీకు ఇచ్చిన స్టోరీ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసేశారని, ఆ స్టోరీ ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. దానికి ఫెన్ నా దగ్గర ఇంకో స్టోరీ ఉందని, చిన్నప్పటి నుంచి మాటలు రాని అమ్మాయి దేవుణ్ణి ప్రార్థిస్తే తిరిగి వచ్చాయని చెప్తాడు. డివైన్ టచ్ ఉన్న స్టోరీ అని అతను కూడా దీన్ని ఒప్పుకుంటాడు. సో దీని గురించి ఇంకా తెలుసుకునేకి ఫెన్ చర్చ్ దగ్గరికి వెళ్తాడు. చర్చ్లో చాలామంది ప్రేయర్కి వచ్చి ఉంటారు. ఎలెస్ కూడా అక్కడే ఉంటుంది. ప్రేయర్ చేస్తున్నప్పుడు సడన్గా ఎలెస్ని ఎవరో పిలిచినట్టు ఎలెస్ అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అది అక్కడ చాలామంది చూస్తూ ఉంటారు. ఎలెస్ వెనుక చాలామంది పిల్లలు ఏదో హిప్నోటైజ్ అయినట్టు ఆమెను ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియక పెద్దలు కూడా ఆమె వెనకాలే వెళ్తారు. తను మళ్ళీ అదే చెట్టు ముందరికి వెళ్తుంది. ఫాదర్ విలియం కూడా అక్కడే ఉంటారు. అందరి ముందర ఫస్ట్ టైం ఇక్కడ అలెస్ మాట్లాడుతుంది. నాతో మదర్ మేరీ మాట్లాడిందని
మమ్మల్ని రేపు కూడా ఇక్కడికే వచ్చి ప్రేయర్ చేయమని చెప్పిందని చెప్తుంది. మాటలు రాని ఎలెస్ ఫస్ట్ టైం మాట్లాడుతుంది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇదంతా ఫెన్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే డాక్టర్ నాట్లీ ఎలెస్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తన చెవుల్ని చెక్ చేస్తుంది. తనకి క్లియర్గా మాటలు వస్తూ ఉంటాయి, అలానే వినిపిస్తూ ఉంటాయి. ఫెన్ తన రికార్డ్ చేసిన వీడియో మొత్తం చూస్తూ తను ఇంతకు ముందు పని చేసే న్యూస్ ఛానల్కి కాల్ చేసి అక్కడ మోనికా అనే ఆమెతో ఈ న్యూస్ గురించి చెప్తాడు. కానీ ఫెన్ అంటే ఫేక్ న్యూస్ అని ఎవ్వరూ తనని నమ్మేవారు కాదు. మోనికా కూడా మళ్ళీ నువ్వు ఏదో ఒక కట్టుకథ తీసుకొని వచ్చావని ఫెన్ని నమ్మకుండా తన కాల్ని కట్ చేసేస్తుంది. ఆ రోజు రాత్రి ఫెన్ హోటల్లో పనుకున్నప్పుడు తనకు ఏదో విచిత్రంగా ఒక కల వస్తుంది. అందులో ఆ చెట్టు ఇంకా చర్చ్ ఆ బొమ్మ కూడా కనిపిస్తుంది. అందులోనే ఒక కాలువ దగ్గర ఒక బ్లాక్ ఆకారం తన దగ్గరికి వచ్చి అటాక్ చేసేకి చూస్తుంది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో సడన్గా అప్పుడే ఫెన్కి మెలకువ వస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ తను చర్చ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి జనాలందరికీ ఈ విషయం తెలిసిపోయి చాలామంది ఎలెస్ కోసం వస్తూ ఉంటారు. ఎలెస్ బయటికి రాదని ఫాదర్ విలియం చెప్పినా కూడా ఎలెస్ అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఎలెస్కి తెల్ల ఆకారంలో ఎవరో ఒక లేడీ కనిపిస్తూ ఉంటుంది. తననే ఇక్కడ ఎలెస్ వర్జిన్ మేరీ అని అనుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన జనాల్లో ఒక చిన్న కుర్రాడికి కాళ్ళు ఉండవు. తను అతని దగ్గరికి వెళ్ళి నువ్వు మేరీని నమ్ముతావా అని అడుగుతుంది. దానికి అతను నమ్ముతా అని చెప్తాడు. అయితే నీకు మేరీ పైకి లేచి నడవమని కమాండ్ చేస్తుంది అని అతనితో చెప్తుంది. ఇక్కడ ఆ కుర్రాడు నడిచేకి ట్రై చేస్తున్నప్పుడు తను 2 కాళ్ళు పని చేస్తాయి. ఆ పిల్లోడు నడుస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. ఈ న్యూస్ వరల్డ్ మొత్తం బ్రేకింగ్ న్యూస్గా మారిపోతుంది. అందరూ దీన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. కానీ చర్చ్లో మదర్ మేరీ విగ్రహం కళ్ళ నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఎనీహౌ ఈ న్యూస్ ఎలెస్ గురించి ఇంకా బ్యాన్ఫీల్డ్ గురించి వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది. ఎలెస్ అనే అమ్మాయి మదర్ మేరీతో మాట్లాడుతూ ఉందని, తను నడవలేని అతన్ని కూడా నడిచేలా చేసిందని న్యూస్ ఛానల్స్లో మొత్తం ఇదే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకు బిషప్ గేల్ని చూపిస్తారు. ఆయన ప్రపంచం మొత్తంలో ఎవరెవరు మదర్ మేరీని చూసా అని చెప్పి ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఫెన్ ఆయనతో ఇప్పుడు ఎలెస్ ఉండే చర్చ్ని ఒక పుణ్యస్థలంగా మారుస్తారా అని అడుగుతాడు. దానికి బిషప్ అలా చేయాలంటే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయని ఫాదర్ మాన్సిగ్నోర్ని అక్కడికి పిలిపిస్తారు. అప్పుడే ఫాదర్ మాన్సిగ్నోర్ అక్కడికి వస్తారు. ఆయన అందరితో మేము ఒక చర్చ్ని ష్రైన్గా మార్చాలి అంటే అక్కడ నిజంగానే ఎవరన్నా మిరాకిల్స్ చేయగలగాలి. ఏదన్నా ఇన్క్యూరబుల్ డిసీజ్ని ఒక్కసారిగా పూర్తిగా క్యూర్ చేయగలిగితే మేము ఆ ప్లేస్ని ష్రైన్గా డిక్లేర్ చేస్తాము అని చెప్తారు. ఇప్పుడు ఎలెస్ గురించి మాట్లాడుకుంటే నేను వెళ్ళి ఆ చర్చ్ దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తానని, ఒకవేళ నిజంగానే ఎలెస్ అలా చేయగలిగితే దాన్ని మేము ష్రైన్గా డిక్లేర్ చేస్తాము అని చెప్తారు. అప్పుడే మీడియా ముందుకి ఎలెస్ వస్తుంది. అందరూ ఏవేవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఫెన్ నువ్వు మదర్ మేరీని ఎప్పుడు ఫస్ట్ టైం చూసావు, మదర్ మేరీ చూడడానికి ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఎవ్వరికి ఆన్సర్ చేయకుండా ఇక్కడ ఎలెస్ ఫెన్ క్వశ్చన్స్కే ఆన్సర్ చేస్తూ ఉంటుంది. 5 days ముందు నుంచే నేను మదర్ మేరీని చూస్తున్నానని, అలాగే తను చూడడానికి వైట్ కలర్ క్లాత్స్లో చాలా తెల్లగా ఉంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఫెన్ని బిషప్ ఇంకా ఫాదర్ మాన్సిగ్నోర్ పిలిపిస్తారు. ఫెన్ని ఎలెస్తోనే ఉండి తనతో పాటు తను చేసే పనులన్నీ రికార్డ్ చేసి జనాలందరికీ తెలిసేలా చూడమని చెప్తారు. ఇక్కడ వాళ్లకు ఫెన్ ఇంతకుముందు ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసేవాడని తెలుస్తుంది. కానీ అందరికీ రెండో అవకాశం ఇవ్వాలి అని, నీకు ఇది రెండో అవకాశం అని, దీన్ని వినియోగించుకోమని చెప్తారు. ఫెన్ కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు ఫాదర్ విలియంకి ఎలెస్కి కనిపించే మదర్ మేరీ పైన డౌట్ వస్తూ ఉంటుంది. తను ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. బిషప్ గేల్ ఆ చెట్టుని కాపాడేకి ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద టెంట్ లాంటిది కట్టించి ఉంటాడు. ఫాదర్ విలియంకి ఆ చెట్టు దగ్గర ఆ విరిగిపోయిన బొమ్మ కనిపిస్తుంది. అది చూస్తున్నప్పుడు తన పక్కనే ఇంతకుముందు ఫెన్కి కలలో కనిపించిన ఆత్మ విలియం పక్కన వస్తుంది. తన పైన అటాక్ చేసేకి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఎవరో వచ్చేయడంతో ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఫెన్ ఎలెస్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మదర్ మేరీ నిన్నే ఎందుకు చూస్ చేసుకునిందని, ఇంకా అలాగే తనకి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఎలెస్ ఫెన్తో నీ గురించి కూడా మదర్ మేరీ నాకు చెప్పిందని, నువ్వు చేసిన తప్పు వల్ల నీ జాబ్ ఇంకా చాలామంది జాబ్స్ వెళ్ళిపోయాయని, ఇప్పుడు మదర్ మేరీ గురించి అందరికీ తెలిసేలా చేసే మంచి అవకాశం నీకు దొరికిందని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక ఎలెస్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫెన్ దగ్గరికి ఫాదర్ విలియం వస్తారు. ఆయన ఫెన్తో నీ అవకాశం కోసం
నువ్వు ఎలెస్ని వాడుకుంటున్నావు అని చెప్తాడు. అలా చేయొద్దని ఇంతకుముందు మదర్ మేరీని చూశామనుకున్న వాళ్ళల్లో ఒక అమ్మాయిని అందరూ పిచ్చిదానిలాగా చూశారని, ఇంకో ముగ్గురులో 2 సంవత్సరం తిరగకముందే చనిపోయారని, ఎలెస్కి ఏం జరుగుతుందో అని ఆయన భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఫెన్ ఫాదర్ విలియంతో ఎలెస్కి ఏమీ కాదు అని చెప్తాడు. నెక్స్ట్ డే చర్చ్లో ఎలెస్, ఫాదర్ విలియం, ఫెన్ ఇంకా ఫాదర్ మ్యాన్సిగ్నోర్ ఉంటారు. ఫాదర్ మ్యాన్సిగ్నోర్ ఎలెస్ని ఇన్వెస్టిగేట్ చేసేకి వచ్చి ఉంటారు. వాళ్ళు అక్కడ ప్రేయర్ చేస్తున్నప్పుడు సడన్గా ఫాదర్ విలియం ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి కింద పడిపోతారు. నిజానికి ఆయనకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది. అప్పుడే ఎలెస్ తన దగ్గరికి వచ్చి, మీరు మదర్ మేరీని నమ్ముతారా, అలాగే మీ ఆత్మని ఆమెకు సమర్పిస్తారా అని అడుగుతుంది. దానికి ఆయన అవును అని చెప్తాడు. ఎలెస్ ఆ ఫాదర్ మీద చేయి పెట్టగానే తనకి నయం అయిపోతుంది. ఆయన నార్మల్గా ఊపిరి తీసుకోగలుగుతారు. అప్పుడే సడన్గా ఎలెస్ వెనుక ఆయనకి ఆ బ్లాక్ ఆత్మ కనిపిస్తుంది. అది చూసి ఆయన భయపడిపోతారు. ఫెన్ ఇంకా ఫాదర్ మ్యాన్సిగ్నోర్ హాస్పిటల్కి వెళ్ళి ఫాదర్ విలియం రిపోర్ట్స్ని చెక్ చేస్తారు. ఆయన ఓల్డ్ రిపోర్ట్స్లో ఫాదర్ విలియం ఎక్కువ రోజులు బ్రతకరని ఉంటుంది. కానీ ఇప్పుడు చెక్ చేస్తే ఆయనకి పూర్తిగా నయం అయిపోయి ఉంటుంది. ఆ రిపోర్ట్స్ చూసి ఫెన్ ఫాదర్ మ్యాన్సిగ్నోర్తో, మీరు చెప్పినట్లుగానే ఇన్క్యూరబుల్ డిసీజ్ ఒక్కసారిగా పూర్తిగా క్యూర్ అయిపోయిందని, ఇప్పుడన్నా ఆ చర్చ్ని స్ట్రెయిన్గా డిక్లేర్ చేయండి అని అడుగుతాడు. సో వాళ్ళు కూడా దానికి ఒప్పుకొని ఆ చర్చ్ని స్ట్రెయిన్గా డిక్లేర్ చేస్తారు. చాలామంది అక్కడికి ప్రేయర్స్కి వెళ్తూ ఉంటారు. అలానే కొంతమంది భయపడి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలెస్ని ఇంటర్వ్యూ చేయగలిగేది ఇప్పుడు ఫెన్ మాత్రమే. దానికోసం మోనికా ఫెన్కి కాల్ చేస్తుంది. కానీ ఫెన్ ఆమెతో, మీకు స్టోరీ కావాలి అంటే నాకు నా జాబ్ తిరిగి కావాలి అని అడుగుతాడు. ఎనీహౌ నెక్స్ట్ సీన్లో మనకు ఫాదర్ విలియంని చూపిస్తారు. ఆయనకి ఒక బుక్ దొరుకుతుంది. అందులో 1845లో జరిగిన కేసెస్ గురించి ఉంటుంది. ఆయన అది మొత్తం చదువుతాడు. ఇక్కడ ఆయనకు ఆ మేరీ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. సో అదే రోజు రాత్రి ఫెన్ డాక్టర్ నాట్లీతో కలిసి తనకు ఆ చెట్టు దగ్గర దొరికిన బొమ్మ గురించి, తను పగలకొట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం గురించి మొత్తం చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నప్పుడు తనకి ఒక కాలువ కనిపిస్తుంది. సేమ్ కాలువ తనకి కలలో కూడా వచ్చి ఉంటుంది. అక్కడుండే వాటర్లో చూస్తున్నప్పుడు సడన్గా తనకి అదే బ్లాక్ ఆకారం కనిపిస్తుంది. సో ఈ ప్రాపర్టీ 1845 అప్పుడు చర్చ్దే అని ఇక్కడ నాట్లీ చెప్తుంది. తనకు ఇంతకుముందు దొరికిన బొమ్మలో కూడా February 31, 1845 అని రాసి ఉంది. 1845లో ఏదో జరిగిందని తను వెంటనే ఫాదర్ విలియంని కలవాలని అనుకుంటాడు. కానీ ఫాదర్ విలియంకి నిజం తెలిసిపోయిందని ఫెన్ అక్కడికి రాకముందే ఆ ఆత్మ ఆయన్ని ఊరి వేసి చంపేస్తుంది. ఫెన్ అక్కడికి చేరుకున్నప్పటికీ ఫాదర్ విలియం చనిపోయి వేలాడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఫెన్ ఎలెస్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. డాక్టర్ విలియం చనిపోయినందుకు తను బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఫెన్, నీకు బాధగా ఉంటే ఇప్పుడు చేయనవసరం లేదని, మనం మానేద్దామని చెప్తాడు. కానీ ఎలెస్ లేదని, మదర్ మేరీ గురించి అందరికీ తెలియాలని ఇక్కడ ఇంటర్వ్యూని కంటిన్యూ చేస్తుంది. ఇంటర్వ్యూ మొత్తం అయ్యాక ఎడిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫెన్కి ఎలెస్ పక్కన అదే బ్లాక్ ఎంటిటీ కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళు ఫాదర్ విలియం బాడీని ఫ్యూనరల్కి రెడీ చేస్తున్నప్పుడు ఫెన్ డాక్టర్ నాట్లీతో కలిసి 1845లో జరిగిన కేసెస్ గురించి ఏమన్నా రికార్డ్స్ దొరుకుతాయేమో అని తను చర్చ్లో వెళ్ళి వెతుకుతాడు. తనకు ఫాదర్ విలియం చదివిన బుక్ కనిపిస్తుంది. అందులో మొత్తం రాసి ఉంటుంది. నిజానికి 1845లో మేరీ ఎల్నార్ అనే ఆమె ఎలెస్ లాగే కొన్ని మిరాకిల్స్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్లో ఆమెని అందరూ నమ్ముతారు, కానీ చివరికి ఆమె సేటన్కి బ్రైడ్ అని తెలిసి అందరూ కలిసి ఆ చెట్టుకి కట్టేసి ఒక మాస్క్ పెట్టి ఆమెను కాల్చి చంపేసి ఉంటారు. ఆమె ఆత్మను ఆ బొమ్మలో బంధించి ఉంటారు. మనం ఇదంతా ఫస్ట్ సీన్లోనే చూసాము. సో ఇప్పుడు ఆ బొమ్మని ఫెన్ పగలకొట్టిన తర్వాత ఆ ఆత్మ బయటికి వచ్చేసి ఉంటుంది. ఇంకోవైపు ఫ్యూనరల్లో ఎలెస్ అందరితో, మనం ఈరోజు రాత్రి ఒక పెద్ద ఈవెంట్ జరుపుకొని మదర్ మేరీని ప్రేయర్ చేసుకుందామని చెప్తుంది. తన వెనకాల ఆ బ్లాక్ ఎంటిటీని మనం చూడొచ్చు. ఇంకోవైపు ఫెన్ వాళ్ళు నిజం తెలుసుకున్నారని ఆ ఆత్మ వాళ్ళపైన అటాక్ చేస్తుంది. కానీ ఎలాగో అలా వాళ్ళు ఆ ఆత్మ నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. తను వెంటనే మోనికాకి కాల్ చేసి ఇదంతా మదర్ మేరీ కాదని, ఇదంతా చేస్తుంది ఒక ఈవిల్ అని చెప్పి ఆ స్టోరీని న్యూస్లో వేయొద్దని చెప్తాడు. కానీ మోనికా తన మాట వినకుండా అదంతా న్యూస్ ఛానల్లో వేసేస్తుంది. దీని గురించి ఫెన్ బిషప్కి కూడా వెళ్ళి చెప్తాడు. కానీ బిషప్కి దీని గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ చర్చ్ని స్ట్రెయిన్గా మారిస్తే డబ్బులు వస్తాయని అతను దీన్ని ఒప్పుకుని ఉంటాడు. ఆ బుక్లో ఫెన్కి ఇంకో విషయం తెలుస్తుంది. 1845లో మేరీ ఎల్నార్ చనిపోతున్నప్పుడు తను డెవిల్తో ఒక డీల్ చేసుకుని ఉంటుంది.
తను వాళ్ళ వంశం వాళ్ళ ద్వారానే బయటికి రాగలదు, అంటే వాళ్ళ వంశంలో వాళ్ళనే తను ఆవహించగలదు. అంటే అప్పట్లో మేరీ ఎల్నార్కి ఒక కొడుకు ఉండేవాడు. ఇప్పుడున్న అలెస్ వాళ్ళ వంశం నుంచే వచ్చి ఉంటుంది. అందువల్లే తను అలెస్ ద్వారా మళ్ళీ బయటికి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ అది తెలుసుకోగానే ఆ ఆత్మ ఫెన్ దగ్గరికి వచ్చి అతన్ని చంపాలని అనుకుంటుంది. అతని పైన అటాక్ చేస్తున్నప్పుడు సడన్గా వెనుక నుంచి ఫాదర్ మాన్సిగ్నోర్ వస్తాడు. ఆ ఆత్మని అక్కడి నుంచి కంట్రోల్ చేసి బయటికి పారిపోయేలా చేస్తారు. ఎలాగైనా సరే ఆ ఆత్మని మళ్ళీ ఆ బొమ్మలో బంధించాలని వాళ్ళు ఒక రిచువల్ లాంటిది చేస్తూ ఉంటారు. ఫాదర్ మాన్సిగ్నోర్ తను ఒక క్యాండిల్ని వెలిగిస్తున్నప్పుడు ఆ అగ్గిపుల్లతో అక్కడుండే క్రాసెస్ అన్నీ కాలిపోతాయి. ఇదంతా వెనుక నుండి ఆ ఆత్మ చేస్తూ ఉంటుంది. కాలిపోయిన ఆ క్రాస్ ఫాదర్ మాన్సిగ్నోర్ పైన పడిపోయి ఆ ఫాదర్ అక్కడే చనిపోతారు. ఫెన్ ఇంకా డాక్టర్ నాట్లీ ఎలాగో అలా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ రోజు ఆ చెట్టు దగ్గర పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎంటిటీ అక్కడికి వచ్చిన వాళ్ళందరి సోల్స్ తీసుకొని పవర్ఫుల్గా మారేకి ప్లాన్ చేసుకొని ఉంటుంది. ప్రజలు మేరీని నమ్మితే మేరీ పవర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ప్రజల్లో మనం డౌట్ కలిగేలా చేద్దామని ఫెన్ ఇంకా డాక్టర్ నాట్లీ అక్కడికి వెళ్తారు. అక్కడికి వచ్చిన జనాలు 3 సార్లు నేను నా సోల్ని నీకు సమర్పిస్తా అని చెప్తే వాళ్ళ సోల్స్ని ఆ ఎంటిటీ తీసుకుంటుంది. 2 సార్లు అలెస్ వాళ్ళ దగ్గర చెప్పిస్తుంది. 3ఓసారి చెప్తున్నప్పుడు ఫెన్ అక్కడికి వచ్చేస్తాడు. అలెస్కి మదర్ మేరీ కనిపించదని, తనకి ఎలాంటి పవర్స్ లేవని, ఇదంతా నేనే ఫేక్ స్టోరీ సృష్టించా అని చెప్తాడు. ఫెన్కి ఆల్రెడీ ఫేక్ స్టోరీస్ సృష్టిస్తాడని చాలా పేరు ఉంటుంది. సో అందరికీ ఇక్కడ అలెస్కి పవర్స్ లేవేమో అని డౌట్ వచ్చేస్తుంది. డాక్టర్ నాట్లీ కూడా అక్కడికి వచ్చి అలెస్తో నీకు కనిపించేది నిజమైన మేరీ కాదని, అది ఒక ఈవిల్ ఎంటిటీ అని, దాని మాటలు నమ్మద్దు అని చెప్తుంది. అలాగే ఫాదర్ విలియంని కూడా అదే చంపింది అని చెప్తుంది. ఫెన్ కూడా స్టేజ్ పైకి వచ్చి మీరు దేవుడే నిజంగా దిగి వచ్చాడంటే నమ్ముతారా, లేకపోతే నేను ఫేక్ స్టోరీ సృష్టించా అంటే నమ్ముతారా అని అడుగుతాడు. సో అందరికీ ఆ ఫేక్ స్టోరీదే కన్విన్సింగ్గా అనిపిస్తుంది. తనకున్న బ్యాడ్ రెప్యుటేషన్ని ఇక్కడ ఫెన్ యూజ్ చేసుకుంటాడు. అందరికీ తన మీద నమ్మకం వెళ్ళిపోతుందని ఆ ఈవిల్ ఎంటిటీ సడన్గా అక్కడికి వచ్చేస్తుంది. అక్కడుండే క్రాసెస్ అన్నీ కాలిపోతాయి. ఆ ఎంటిటీ ఇక్కడ ట్రూ ఫామ్లోకి వచ్చి అక్కడే ఉన్న బిషప్ని కాల్చి చంపేస్తుంది. ఆ ఎంటిటీ ఫెన్ని కూడా చంపేకి వస్తూ ఉంటుంది. కానీ మధ్యలో అలెస్ వచ్చేస్తుంది. పొరపాటుగా ఆ ఎంటిటీ అలెస్ని చంపేస్తుంది. ఆ ఆత్మ బయటికి రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచే రావాలి. సో ఇప్పుడు తనకి ఏ ఫ్యామిలీ లేదు. దాంతో ఆత్మ ఇక్కడ నాశనం అయిపోతుంది. సో వెంటనే ఫెన్ లేచి అలెస్ని పట్టుకొని చూస్తాడు. తనకి పల్స్ ఉండదు. తను దేవునితో నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదని, ఈ ఒక్కసారికి ఈ అమ్మాయిని బ్రతికించమని ప్రేయర్ చేస్తాడు. అప్పుడే సడన్గా చనిపోయిన అలెస్ స్పృహలోకి వస్తుంది. అది చూసి ఫెన్ చాలా సంతోషిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఈవిల్ మేరీ వెళ్ళిపోయాక అలెస్కి మళ్ళీ మాటలు వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. ఫెన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని వచ్చి అలెస్తో మాట్లాడుతూ ఉంటాడు. తను డాక్టర్ నాట్లీతో నేను అలెస్కి పల్స్ లేనట్టు చెక్ చేశానని, కానీ మిరాకిల్గా తను మళ్ళీ బ్రతికిందని చెప్తాడు. దానికి తను మేబీ నిజంగానే దేవుడు ఉన్నాడేమో అని చెప్తుంది. కానీ అప్పుడే చర్చ్లో మనకు మళ్ళీ మదర్ మేరీ కళలో నుంచి బ్లడ్ రావడం చూపిస్తారు.